లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఆ ప్రీవియస్ వీడియోలో పర్స్ టెక్నిక్ చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం కూడాను. మినిమం కామన్ సెన్స్ ఒక మనిషి మైండ్ సెట్ పని చేయాలి అని అంటే డబ్బు వైపుకి మనల్ని మనం ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ తోటి డెఫినెట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే పర్సు కీ రోల్ ప్లే చేస్తుంది మనకి. పాకెట్ దగ్గరే వెళ్తే చెయ్యి. ఇప్పుడు మన చాట్ బండి దగ్గర నుంచి చూసుకుంటే షాపింగ్ మాల్ వరకు అంటే గోల్డ్ కొనేంత వరకు పాకెట్ దగ్గరే చేయగలుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. పర్స్ విషయంలో మాత్రం ఉన్నాను అదొక సేవింగ్ ఫీల్ వస్తూ ఉంటుంది మనకి. అదొక కిడ్నీ బ్యాంక్ లాంటిది మనకి. బాగా. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు చాలా మంది ప్రపంచంలో మిలియనర్స్ అందరూ ఏం చెప్తానంటే మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్లో కూడా నేను చాలా చెప్తాను, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ప్యాసివ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకప్పుడు సెలబ్రిటీస్, సో ఒకప్పుడు పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ లేక బాధపడుతున్నారు. అంటే సరైన అవకాశాలు లేక ఇంట్లోనే ఖాళీ కూర్చుంటున్నారు. సో ఎవరో ఒకరు పిలిస్తే బాగును, ఎవరైనా ఏదైనా అవకాశం ఇస్తే బాగును అని చెప్పేసి. ఎందుకంటే ఒకప్పుడు మన పేరెంట్స్ వాళ్ళకండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఉంది. ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లేదు, ఓన్లీ టెన్షన్. మీరు అనుకోవచ్చు ఈరోజు నేను బాగానే ఉన్నాను కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసిన తప్పు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్లోకి మార్చట్లేదు. ఈరోజు నేను చెప్పే అంటే పని చేయకున్న ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో అంటే ఆదాయం వస్తున్నప్పుడు ఆదా చేయాలి. ఆదాయంలోనే ఆదా ఉంది. సో అందువల్ల అంటే ఆ ఆదా చేసిన దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్లో అంటే ఎటువైపు డబ్బుని మనం మళ్లించాలి. చూడండి, ఉద్యోగం లేకపోయినా మీకు జీతం కావాలా, డబ్బు కావాలా, వ్యాపారం నష్టాల్లో ఉన్నా కూడా లాభాలు కావాలా, అయితే మీరు ఆలోచించాల్సింది దీని గురించి ఆలోచిస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఒకప్పుడు నేను ఎవ్వరు కూడా నువ్వు ఎంత సంపాదించు అని అన్నారు, కానీ డబ్బు నిన్ను వెతుక్కుని వచ్చేలాగా ఈ టెక్నిక్స్ ఫాలో అవని ఎవరు నేర్పలేదండి. సో అయితే నేను చెప్పేది ఏంటంటే వెరీ సింపుల్. అందుకే మనకు భగవంతుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడంటే 2 చేతులా సంపాదించమని. ఒక చేత్తో సంపాదించేది గుర్తుపెట్టుకోండి, మనకి లంచ్కి వస్తే ఇంకో చేత్తో సంపాదించేది లైఫ్ కోసం వస్తుంది. ఒకటి లంచ్ కోసం, రెండోది లైఫ్ కోసం. ఒకటి జీతం కోసం, రెండోది జీవితం కోసం. మళ్ళీ చెప్తానండి, అందుకే భగవంతుడు మనకి 2 చేతులు ఎందుకు ఇచ్చిందంటే 2 చేతులు సంపాదించమని. చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక చేత్తో సంపాదిస్తూ రిలాక్స్ అయిపోతున్నారు, ఏదో ఒక రోజు క్లైమాక్స్ అయిపోతుంది సీన్ ఆ తర్వాత. సో అందుకే చెప్తున్నాను, ఒకటి జీతం కోసం, 2 జీవితం కోసం. సో మీరు 2 చేతులు సంపాదించండి. సో అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? వారన్ బఫెట్ నడిచొచ్చి ఒక ATM మిషన్, అతని పుస్తకాలు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఇలాంటి పుస్తకాలు నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది, నిద్రలో కూడా మీరు డబ్బు అంటే మీరు నిద్రపోతున్నా కూడా డబ్బు మీకు వచ్చేలాగా మీరు ఆలోచించేలాగా అంటే పని చేయమంటాడు. అలా ఆలోచించుంటే, లేకపోతే జీవితాంతం అంటే శాశ్వత నిద్రలోకి వెళ్ళేంత వరకు పని చేయాలి. శాశ్వత నిద్ర చూడండి ఎంత ఇది పవర్ఫుల్ డైలాగ్. శాశ్వత నిద్రలోకి వెళ్ళేంత వరకు పని చేద్దామా? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నేను ఒకటే అడుగుతాను అందరినీ, మీరు అసలు ఏ ఏజ్కి ఫైనాన్షియల్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకుంటున్నారు? అసలు నిజంగా ఎప్పుడైనా రాశారా, అనుకున్నారా బలంగా? ఇలా ఎన్నాళ్ళు కష్టపడతారు? మనకు అందుకే చిన్నప్పుడు 3 చేపలు కదా, కాలమతి, మందమతి, బుద్ధిమతి. స్టోరీ గుర్తుందా? సో అంటే కాలమతి, మందమతి, బుద్ధిమతి 3 చేపలు ఉంటాయి. ఈ 3 చేపలు అనుకుంటే మనకు అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటారు, కానీ ఏదో ఒక రోజు చెరువు ఎండిపోతుంది. అందుకే మనకి అంటే చిన్నప్పుడు మన కథలు మనం మర్చిపోతాం, కానీ ఆ కథలు అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటే అమ్మో మీరు కాలమతిలాగా ఉంటారా, మందమతిలాగా ఉంటారా, బుద్ధిమతిలాగా ఉంటారా? గుర్తుపెట్టుకుని చెరువు బుద్ధిమతి అంటే చెరువు ఎండకు ముందే జంప్ చేసేయాలి. సో మళ్ళీ చెప్తానండి, అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మీ ప్రొఫెషన్లో నేను పీక్స్లో ఉన్నాను కదా అని అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది డ్రై అయిపోతుంది, ఖచ్చితంగా డ్రై అయిపోతుంది. అప్పుడు డ్రై అయిన తర్వాత మీరు డ్రై అయితే మీరు క్రై చేయాల్సి ఉంటుంది. అందువల్ల డ్రై అవ్వకూడదు, నేను క్రై చేయకూడదు అని అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన డబ్బుని మీరు ఏం చేయాలంటే ప్యాసివ్ ఇన్కమ్. ఈరోజు యూ టేక్ ఎనీ రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు పడుకున్నా కూడా డబ్బు సంపాదిస్తారు, పడుకున్నా కూడా ఎంజాయ్ చేసిన స్విమ్మింగ్ చేసుకున్నా కూడా డబ్బు వస్తుంది అనమాట. కొంతమంది రాత్రి అనక పగలనక కష్టపడుతుంటుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే సడన్గా కట్ అయిపోద్ది. నేను ఒకటే అడుగుతానండి, మనం ఒక ఊరు వెళ్ళాం అనుకోండి, ఊరు వెళ్ళితే ఇంట్లో వాళ్ళకి ఒక 1000 రూపాయలు, 5000, 10,000 ఇస్తారు. సడన్గా శాశ్వతంగా వెళ్ళిపోతే ఎంత ఇవ్వాలి? వాళ్ళకి అసలు ఈ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి చాలామందికి తెలియదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రేపు ఏప్రిల్ 1 నుంచి మిలీనియర్స్ ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్స్ని 10 రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయి, పవర్ఫుల్ ప్యాసివ్ ఇన్కమ్స్. అది ఎలా క్రియేట్ చేయాలంటే నా ఏప్రిల్ 1 క్లాసెస్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ చెప్తున్నాను. ఇఫ్ యూ బిలీవ్ ద ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే పని చేయకపోతే ఇన్కమ్ ఇంపార్టెంట్ అని మీరు అంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్
ఐ బిలీవ్ ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని టైప్ చేయండి. ఏదైనా మనం నమ్మితేనే యాక్షన్లో పెడతాం. గుర్తుపెట్టుకుని, మీ చుట్టూ ఎంతమంది గట్టిగా అరిచినా కూడా అది మీరు నమ్మకపోతే యాక్షన్లోకి దిగరు. చాలామంది ఏంటంటే వాళ్ళ చుట్టూ అందరూ చెప్తే తల ఊపుతుంటాం మనం. నేను కూడా చిన్నప్పుడు మా డాడీ చెప్పినప్పుడు ఓకే డాడీ నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేను యాక్షన్లో దిగడం మొదలుపెట్టాను. అందుకే చెప్తాను, బాధపడితేనే బోధపడదు. అందుకే ఎవరికైతే బాధపడతారో అప్పుడే వాళ్ళు యాక్షన్లు చేస్తుంటారండి. ఇక్కడ చూడండి, మన చిన్నప్పుడు మనసు ఏం చెప్పారు, పునాది ఎంత బలంగా ఉంటే అంత దాని మీద బిల్డింగ్ నిర్మించవచ్చు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, అసలు ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేయాలంటే యాక్టివ్ ఇన్కమ్ బాగుండాలి. అది చాలా చాలా అవసరం. అయితే ఇక్కడ చాలామంది అడుగుతారు, అన్వర్ నేను తెల్లారి నుంచి రాత్రి దాకా కష్టపడితే డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బుని ఏం చేయాలి? డబ్బు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ యాక్టివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కోడి. ఈ కోడి ఎప్పుడు గుడ్లు పెట్టాలి. ఆ గుడ్లే ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. అది చాలా అవసరం అండి. అయితే అయితే ప్యాసివ్ ఇన్కమ్ అసలు ఎందుకు? అసలు చాలామంది అసలు ఏమంటారంటే, అన్వర్ అసలు ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వచ్చిన డబ్బుని ఏం చేయాలి? చాలామందికి తెలియదు. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం చేయాలి, ఎందుకు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి, అసలు మీ ప్యాసివ్ ఇన్కమ్ నాకు సరిపోద్దా లేదా ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్ అండి. మీకు నెలకు ఇప్పుడు ఒక పెన్ను పేపర్ తీసుకోండి, కరెక్ట్గా నేను చెప్పినట్టు చేయండి. మీకు నెలంతా అసలు ఎంత ఖర్చు అవుతుందో ఆ పేపర్ మీద రాయండి. ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. నెలకు 5 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి మీకు. ఆ ప్యాసివ్ ఇన్కమ్తో ఏం చేయాలి? యాక్టివ్ ఇన్కమ్తో ఎప్పుడు లోన్లు క్లియర్ చేయకూడదండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇల్లు కొంటారు, లోన్ ఈఎంఐ కట్టాలి కదా, ఆ ఈఎంఐని ప్యాసివ్ ఇన్కమ్తో మీరు కట్టాలి కంపల్సరీగా. ఇంటి అప్పు తెచ్చడానికి మీరు వెహికల్ ఈఎంఐకి చాలామంది ఏం చేస్తారంటే, కారు తీసుకుంటారు, మళ్ళీ కారు మీద రీలోన్ తీసుకుంటారు, కారు మీద ఇంటి మీద మళ్ళీ టాప్అప్ లోన్స్ తీసుకుంటారు. దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. చాలామంది ఎవరైనా మనకు ఫోన్ చేసి మీకేం లోన్ కావాలంటే వెంటనే వెనక ముందు ఆలోచించుకున్నా, ఓకే ఎక్కడ సంతకం పెట్టాలి చెప్పండి అని అంటారండి. మళ్ళీ చెప్తున్నా, ఈ డబ్బు విషయంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం. చాలామంది ఎమోషనల్గా వీక్గా ఉన్నవారు డబ్బుని కోల్పోతుంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా చాలా అవసరం. పిల్లల చదువు విషయంలో, కుటుంబ పోషణకి ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ఈ 4 విధాలుగా 4 వాటికి ఖర్చు పెట్టాలి. ఇంటి అప్పు తీర్చడం, వెహికల్స్ అండ్ మీ పిల్లల చదువుకి, కుటుంబ పోషణకి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, చాలామంది ఏమనుకుంటారంటే, ఇల్లు కట్టడానికి, పెళ్లి చేయడానికి, పిల్లల చదువుకి 3 డబ్బు సరిపోద్ది అనుకుంటారు. మీరు ఏదైతే ఊహించారో దానికి డబుల్ అవుతుందండి ఎప్పుడు. మ్యాక్సిమం ఇల్లు కట్టడమైనా పెళ్లి చేయడమైనా. అందుకంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇల్లు కట్టి చూడండి, పెళ్లి చేసి చూడండి, పిల్లల్ని చదివించండి. ఈ 3 కొత్త పాయింట్ యాడ్ అయింది. 3ది కొత్త పాయింట్. ఎందుకంటే మనకు ఒకప్పుడు 1వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఒక 50,000 అయిపోయిందండి. అవును, మీరు నేను చదువుకున్నప్పుడు. అవును. ఇప్పుడు ఒకసారి స్కూల్స్కి వెళ్ళి అడగండి, ఇంకా అంతే సంగతులు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా, ఇప్పుడు ఒకప్పుడు మనకి ఏదైనా చిన్నది ఇవ్వగానే చిన్నప్పుడు మనం సాటిస్ఫై అయిపోయేవాళ్ళం. అవును, మనకి ఈ జాతరలోకి వెళ్ళి బొమ్మ కొంటే సాటిస్ఫై అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఎన్ని బొమ్మలు కొనంటే పిల్లలు సాటిస్ఫై అవ్వరు అసలు, అంతే. అందుకే చెప్తున్నా, మీరు ఎందుకు సార్ మిలియనర్ అవ్వాలంటే, మీ కళ నెరవేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం మీ వెనకాల ఉన్న పిల్లల కళ కూడా నెరవేర్చాలి. వెనకాల భోగిలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలంటే మీరు కంపల్సరీ డబ్బు సంపాదించాలి. అయితే సార్ డబ్బుని ఎక్కడ పెట్టాలి? నేను మళ్ళీ చెప్తాను, రియల్గా మీరు డబ్బుని అంటే బిల్డ్ చేయాలంటే రియల్ ఎస్టేట్లో పెట్టమని చెప్తాను. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, ఫిట్నెస్ ట్రైనర్గా ఎదగండి. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ డ్రమ్ము, మనుషులు స్లిమ్, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎలక్ట్రానిక్స్ స్లిమ్, మనుషులు డ్రమ్ అయిపోతారు. ఫిట్నెస్ ప్రపంచంలో అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఫిట్నెస్. ఈ మధ్య నేను కూడా ఎక్కువ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతున్నా, మీరు కూడా. ఎందుకంటే మీ గురించి మీరు కేర్ తీసుకుపోతే డాక్టర్లు కేర్ హాస్పిటల్లో కేర్ తీసుకుంటారు. రోజు మార్నింగ్ మీకు ఆయాసం రాకపోతే హాస్పిటల్ బెడ్ మీద ఆయాసపడాలి. అందుకే చెప్తానండి, రోజు చాలా మంది చెమట చుక్క కార్చకపోతే రేపు మీరు కన్నీళ్ళు చుక్క కార్చాల్సి వస్తుంది. అందుకే రోజు మార్నింగ్ చెమట కార్చండి, లేకపోతే హాస్పిటల్లో కన్నీళ్ళు కార్చాల్సి ఉంటుంది అనమాట రిపోర్ట్లు పట్టుకుని. సో అందుకే ఫిట్నెస్ అనేది చాలా అవసరం. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఇలాంటి చాలా పవర్ఫుల్ ఐడియాస్ నేను ఏం చెప్తానంటే, April 1 బ్యాచ్లు చెప్పబోతున్నాను. మిలియనర్ మైండ్ సెట్కి వెళ్ళాలంటే ఎటువంటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే ఈజీగా అయిపోతారు. నేను రాబర్ట్ కియోసాకి పుస్తకం చదువుతున్నాను, మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం. అతను ఏమంటాడంటే, డబ్బు ఎలా వస్తుందంటే ఒక ఐడియా ద్వారా వస్తుంది. $1 మిలియన్ ఐడియాస్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బు వస్తుంది.
అండ్ ఇంకా ఫైనల్గా డబ్బుని ఎక్కడ పెడితే ఇప్పుడు బంగారం వాల్యూ బాగా పెరిగిపోతుందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 1 గ్రామ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. సో మీకు డబ్బు ఉంటే నేను ఒకటే చెప్తాను, మీరు ఏం చేయాలంటే ఉగాది రోజు మీరు ఖచ్చితంగా ఏదో ఒక బంగారం కొనుక్కోండి. ఏదో ఒక బంగారం ఎంతైనా తక్కువ డబ్బులు 1 గ్రాము సంథింగ్ ఇంకా అంతకంత తక్కువ బంగారం కొనండి. ఎప్పుడైతే మన చేతిలో బంగారం ఉంటుందో నేనేమంటానంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న బంగారం బిస్కెట్ అని పెట్టుకోండి. అది చూస్తుంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ బంగారం ఎవరంటే గుర్తుపెట్టుకుని దేవుడి కరెన్సీ బంగారం గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎప్పుడు కూడా దీని మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ డబ్బులు సేఫ్ మీ దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాని వాల్యూ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతుంటుందండి. ఇక్కడ ఒకటే చెప్తానండి, మీ వాల్యూ పెరగాలంటే మీ దగ్గర వాల్యుబుల్ థింగ్స్ అయినా ఉండాలి, మీ దగ్గర వాల్యుబుల్ పర్సన్స్ అయినా ఉండాలి. ఈ 2. సో మీరు కింద క్రియేట్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ క్రియేట్ మై వాల్యూ. అది చాలా అవసరం. ఫెంటాస్టిక్ అండి. అంటే కామన్ మ్యాన్ దేని మీద ఫోకస్ చేయాలి అనేటువంటి దానికి ద బెస్ట్ ఐడియాలజీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది బ్యాచెస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ చూడండి. ఉగాదిలో చాలా మంది ఏం చూసుకుంటారంటే వాళ్ళు రాశి ఫలాలు చూసుకుంటారు. సో ఆ రాశి ఫలాలు చూసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావచ్చు. కాన్ఫిడెన్స్కి యాక్షన్ కూడా కావాలి. ఆ యాక్షన్ ఎలా చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఉంది లా ఆఫ్ యాక్షన్ అనేది. అది నేను ఏప్రిల్ 1 చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఏప్రిల్ 1 నేను ఒక విడుదల చేస్తున్నాను, అది మిలియనర్ మైండ్ సెట్. ఆ విడుదలలో కానీ మీరు జాయిన్ అయితే మీకు నష్టాల నుంచి కష్టాల నుంచి విడుదల విముక్తి జరుగుతుందండి. ముక్తి లైఫ్ ఒకటే చెప్తున్నా, మీకు ముక్తి రావాలంటే విముక్తి జరగాలి. ఇక్కడ ముక్తి విముక్తి అని చెప్తున్నాను. అది మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ విముక్తి జరగాలి. అబ్సల్యూట్లీ అంతే. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏప్రిల్ 1 విడుదల ఏప్రిల్ 1 జరిగేటువంటి బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారికి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.